హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగు. ఇంకా ఉదయాన్నే ఈరోజు వడ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ముందు రోజు మా పిల్లల్ని అడిగాను, మామూలుగా అలసందల వడలు వేస్తానులే సాయంత్రంకి స్నాక్స్ లాగా వస్తాయి అంటే, మా అమ్మాయి మాత్రం వద్దు నాకు టిఫిన్కే వడ కావాలి అని చెప్పేస్తే, ఇంకా అలసంద వడ స్నాక్స్కి అయితేనే కొంచెం బాగుంటుంది, లేదంటే దాని కాంబినేషన్ వచ్చేసి చికెన్ అయితే బాగుంటుంది. ఇంకెందుకులే అనేసి మినపవడ చేస్తానని చెప్పేసి ఇంకా రాత్రి మినపప్పు నానబెట్టేసి పడుకున్నాను. ఇంకా వడ చేయాలి సాంబార్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. లేచిందే లేటుగా లేసాను అనమాట, అస్సలు మేలుకో రాలేదు. లేచేసి టైం చూసేసరికి 7 అయ్యింది. అసలు ఇంకా మా ఆయన ముందు లేచినాడే కానీ వేస్ట్ అనమాట, లేపనే లేపడు. అంటే నేనే లేండి దానికి కారణం, తిడతానని చెప్పేసి. కాకపోతే సండే రోజు అట్లా హాలిడే అప్పుడు మాత్రం మడుస్తాను. స్కూల్ లేనప్పుడన్నా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వండి, స్కూల్ ఉన్నప్పుడు తొందరగానే లేవాలి అని చెప్పేసి అదే చెప్పాను అనమాట. లేపొచ్చు కదా, నువ్వు లేచి నన్ను ఎందుకు లేపాలంటే ఇదే మాట చెప్పాను, నువ్వే కదా నన్ను లేపొద్దని చెప్తావంటే అది సండే రోజు మాత్రము, మిగతా రోజు కాదని చెప్పాను. ఇంకా సరేలే అనేసి ఫాస్ట్గా లేచిన వెంటనే ఇంకా కిచెన్లోకి వచ్చేసి టీ పెట్టి ఫస్ట్ ఇంకా మినపప్పు కడిగి గ్రైండర్కి వేసేసాను. ఇంకా కసులు కొట్టేసిన తర్వాత ఇంకా వడకు చేయడము సాంబార్ చేయడము స్టార్ట్ చేశాను. సాంబార్ కూడా ఒకటేసారి పెట్టి కసులు కొట్టేశాను. ముందు లేచిన వెంటనే ఇంట్లో కసు కొట్టుకోవాలి. కసు కొట్టిన తర్వాత ఏదైనా పని, ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత బండలు తుడుచుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా లేట్ అవుతుందని బండల జోలికి అయితే ఏం వెళ్ళలేదన్నమాట. ఇంకా టీ పెట్టి స్టవ్ పైన ఒక సైడ్ ఇంకో సైడ్ సాంబార్కి పెట్టి గ్రైండర్ వేసేసాను అనమాట. మినపప్పు వేసి కసుకొట్టి బ్రష్ వేసేసుకొని ఇంక ఇక్కడ సాంబార్కు వడ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సాంబార్ అయితే అయ్యింది, పెట్టేశాను. వడలు కూడా కొన్ని వేసాను అనమాట, పిల్లలకి అయితే పెట్టేశాను. వడలు చూస్తుంటేనే చాలా బాగా వచ్చాయి, ఫ్లఫీగా ఎంత బాగా పొంగాయో చూడండి. ఇందులో సోలా పొడి మాత్రం నేను అస్సలు వేయను ఎప్పుడు చేసినా సరే. ఇంకా సోలా పొడి వేసామనుకోండి, వంట సోడా ఉంటుంది కదా, అది కొంచెం నూనె పట్టేస్తాయి. మామూలుగా మినపప్పు అంటేనే కొంచెం ఆయిల్ పీలుస్తాయి అనమాట. ఇంకా వంట సోడా వేస్తే ఇంకెక్కువ ఆయిల్ ఉంటుంది. అసలు గ్రైండర్కి వేసాము అంటే వంట సోడా కూడా అవసరం లేదనమాట. చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా బాగా వచ్చాయి. కాకపోతే కొంచెం టైం అక్కడికక్కడికి అయ్యిందనమాట. పిల్లలు కూడా సరిగా తినలేదు. ఒక్కొక్కరు 4-5 ఏమో తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా చాలానే ఉండిండి అనమాట వడలు. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొన్ని, సాయంత్రం కొన్ని తినేసారు, వేస్ట్ అయితే చేయలేదు. ఉదయం తిననందుకు మధ్యాహ్నం సాయంత్రం తినేసారు, అయిపోయాయి. ఒక్క వడ కూడా వేస్ట్ కాలేదు. ఇటువంటిప్పుడు కొంచెం తొందరలో త్వరగా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారు. మామూలుగా ఇలాంటి ఫుడ్ అంటేనే చాలా తక్కువ అనమాట వడ పూరి చేయడం నేను, ఆయిల్ ఫుడ్ అనేసి ఇంకెప్పుడో ఒకసారి మాత్రమే చేసేది. ఇంకా ఆ రోజు అయితే ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, అంతవరకే తీసాను. ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్ లేదు, ఈరోజు క్రిస్మస్ హాలిడే ఉండింది కదా. ఈరోజు కూడా లేయడం లేట్ అయ్యింది, అంటే స్కూల్ లేదనేసి నిదానంగా లేసానులేండి. స్కూల్ ఉంటే మాత్రం టైం టు టైం లేస్తాము, టైం టు టైం పనులు తినడము అన్నీ అయిపోతాయి. స్కూల్ లేదంటే లేయడం లేట్గా ఉంటుంది, పనులు కూడా నిదానంగా చేసుకుంటాము. ఏం చేసేది ఏముందిలే, అందరు ఇంటి దగ్గరే కదా అనేసి. కానీ ఈరోజు మాత్రం అలా కాదు, లేయడం లేట్గా లేచినా సరే ఫాస్ట్గా వంట టిఫిన్ అన్నీ చేసేసాను. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి, తన క్యారియర్ పెట్టాలి కాబట్టి వంట కూడా చేసేసాను. ఉదయం టిఫిన్కి ఈరోజు రొట్టె చేసేసి తోటకూర ఫ్రై చేశాను. మధ్యాహ్నానికి అన్నము పప్పు ఎల్లిపాయ పొడి అయితే చేశాను. పిల్లలు తోటకూర ఎలాగో తినారని తెలిసే ఇంకా పప్పు చేశాను ఒకటేసారి. పిల్లలైతే పప్పు ఎల్లిపాయ పొడి కల్పించుకొని రొట్టెలో తిన్నారనమాట. ఇంకా నేను మా ఆయన తోటకూర తిన్నాము. ఇంకా తోటకూర అలానే ఉండింది. ఇంకా మా ఆయనకైతే లంచ్ బాక్స్ కూడా ఇలా పెట్టేశాను. 2 బాక్సులు అన్నం పెట్టేసి ఒక బాక్స్లో పప్పు, ఇంకా సపరేట్ చిన్న బాక్సుల్లో పెరుగు ఎల్లిపాయ పొడి కొంచెము తోటకూర కొంచెం వేయించుకున్నాడు. లంచ్ బాక్స్ అయితే ఇలా పెట్టాను సింపుల్గానే. ఇంకా దేనికైతే పెట్టేసి ఇంకా క్యారియర్ బ్యాగ్లో పెట్టి ఒక స్పూను నాప్కిన్ ప్లేట్ కూడా పెట్టేస్తాను, కలుపుకోవడానికి ఇబ్బంది కదా అనేసి. ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ కానీ స్నాక్స్ ఉన్నా సరే అవి ఉన్నప్పుడు పెడతాను. అవి ఈరోజు ఏం లేవన్నమాట. పపాయ ఉంది కానీ ఇంకా మార్నింగ్ కట్ చేస్తే పిల్లలు తినేసారు. ఇంకొకటి ఉంది అది మాగలేదు అనేసి ఇంకా కట్ చేయలేదు. అలా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా సరే పెట్టేస్తాను. ఇంకా ఏం పని కాలేదు. టిఫిన్ తిన్న తర్వాత వంట కూడా అయ్యింది కదా, సామాన్లు అయితే కడిగేసి ఇంకా మా ఆయనకు లంచ్ అయితే పెట్టేశాను. తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా బండలు తుడిచేది అవన్నీ ఈరోజు ఉదయం చేయలేదు, సాయంత్రం అయితే చేశాను. ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా బ్లౌజులు కుట్టేటివి ఉండే అనమాట, మా చెల్లెలివి పెద్ద చెల్లివి. 2 బ్లౌజులు కట్ చేసుకొని ఇంకొకటి ఆల్రెడీ ముందు రోజు ఒకటి కట్ చేసుకున్నాను, 3 ఉంటే 2 అయితే కుట్టేశాను అనమాట. ఇంకొకటి ఉంది, ఇంక ఈరోజు అయితే కుట్టేసేయాలి నెక్స్ట్ డే అనమాట.
ఇంకా నైట్కి వచ్చేసి ఇక్కడ ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా జాకెట్లు కుట్టేసరికి నాకు 4 అయ్యింది. 4 గంటలకు మిషన్ నుంచి లేచి ఇంక అన్నీ సర్దుకొని ఇల్లంతా కసులు కొట్టి సాయంత్రం బండలు తుడిచానమాట. అది కాక పిల్లలు స్కూల్ లేదు కాబట్టి ఆటలు ఆడడం ఇంట్లో బాగా తొక్కి తొక్కి పెట్టేశారు. ఉదయం తుడిచినా సరే నేను సాయంత్రం తుడుచుకోవాల్సి వస్తుండే. దానికోసం ఉదయం తుడిచిందే మేలైంది అనిపించింది. ఇంకా మిషన్ నుంచి లేచిన తర్వాత కొంచెం సామాన్లు ఉన్నాయి కడిగి కసులు కొట్టి బండలు తుడిచి పిల్లలవి ముందు రోజు వైట్ యూనిఫామ్స్ ఉండే అవి కూడా ఉతికేసి స్నానం చేసేసరికి 6 అయిపోయింది. ఇంకా చిన్నోడు పెద్దోడైతే గ్రౌండ్కి వెళ్ళారనమాట ఆడడానికి, క్రికెట్ ఆడడానికి పోయారు. పాప అయితే పోలేదు, ఉదయం పోయేసి వచ్చింది. తన ఇంట్లోనే ఉంది. తనకు స్నానం చేయించి నేను బట్టలు ఉతికి స్నానం చేసేసాను. ఇంకా నేను స్నానం చేసేది అయిపోయిన తర్వాత ఇద్దరు వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరు కూడా గ్రీజర్ ఆన్ చేస్తే స్నానం అయితే చేసేసారు. ఇంకా స్నానం చేసిన తర్వాత ఆకలి అంటుంటే పాస్తా ఉంటే మొన్న కొంచెం చేస్తానని చెప్పాను కదా ఒక వ్లాగ్లో, కొంచెం ఉంటే చేసిచ్చాను. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు సింపుల్గా ఉగ్గాని అయితే చేస్తున్నాను. ఉదయం పప్పు చేశాను అన్నాను కదా, అన్నం పప్పు మధ్యాహ్నమే అయిపోయింది. ఇంకా మా పిల్లలు ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడనమాట, మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్. ఇంకా వాడు కూడా ఉంటే పెట్టేసాను తినేసేయండి అని. నేను కొంచెం ఉంటే తిన్నాను. నాకు కూడా మధ్యాహ్నం పప్పు కొంచెమే ఉండింది, అది గిన్నె ఊడ్చుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు తినలే అనేసి కొంచెం పెరగన్నం తిన్నాను. ఇంకా నైట్కి ఏం లేదు, అన్నం లేదు, పప్పు లేదు. తోటకూర ఉంది కానీ ఇంకా తోటకూర కొంచెమే ఉంది, అది ఎలాగో సరిపోదు. ఒకవేళ రొట్టె చపాతి ఏమన్నా చేసినా సరే అనేసి ఇంకా అది ఉంటే ఉండనులే అని ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు నైట్కి ఉప్మా ప్రిపేర్ చేశాను అనమాట డిన్నర్లోకి. నేను ఏదైనా ఇంకా కర్రీ కానీ ఇలాంటివి ఏమైనా లేవన్నప్పుడు త్వరగా ఏది ఆలోచిస్తాను. ఉప్మా ఒకటి, ఉగ్గాని ఒకటి. ఇంకా మా పిల్లలు కూడా ఉగ్గాని అడిగేశారు, ఉగ్గాని చేయమా అని చెప్పేసి. ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బొరుగులు నానబెట్టేసి ఇక్కడ తర్వాత అయితే పెట్టేస్తున్నాను. తొందరగా ఏదైనా అయ్యేది ఉంది అంటే నేను ఫస్ట్ ఉగ్గాని ప్రిపేర్ చేస్తాను, తర్వాత ఉప్మా అనమాట. ఉప్మా అంటే ఎవరు సరిగ్గా తినరు ఇంట్లో. ఇంకా ఉగ్గాని అయితే అందరు తింటారనేసి ఉగ్గానినే చేస్తాను ఎక్కువ. ఇంకొక మూట బొరుగులు తెప్పించుకుంటాను ఒక నెలకు సరిపడా. వారంలో కనీసం అంటే ఒక 2 సార్లు అయినా ఈజీగా ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఇలా నైట్ డిన్నర్ కానీ ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఉగ్గాని తర్వాత పెట్టేసి పిల్లలకు పాస్తా చేసి ఇచ్చాను కదా, గిన్నె ప్లేట్లు స్పూన్లు అవన్నీ ఉంటే ఇంకా అవి కూడా కడిగేస్తున్నాను. పనిలో పని ఒకటేసారి. ఇంకా ఉదయమే రొట్టె చేశాను కాబట్టి ఇంట్లో కూరగాయలు ఎలాగూ ఉన్నాయి, ఆకుకూరలు కూడా చాలానే ఉన్నాయి. కూరగాయలు ఆకుకూరలు మొన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. ఇంకా ఉదయం రొట్టె చేశాను కాబట్టి ఇప్పుడు నైట్ రొట్టె చపాతి అలాంటిది ఏం పెట్టుకోలేదు. ఉదయం అలాంటిది లేకుండా వేరేది ఏమైనా చేస్తే ఖచ్చితంగా రొట్టె కానీ చపాతీ కానీ చేసేదాన్ని, కూరగాయ ఏదైనా చేసి. ఇంకా సింపుల్గా అయిపోతుందిలే ఎందుకులే అనేసి ఉగ్గాని చేశాను. ఇంకా పిల్లలు కూడా ఈరోజు త్వరగానే పడుకున్నారు. 8కంతా పడుకోబెట్టేశాను అనమాట. బాగా ఆటలు ఆడారు, స్కూల్ లేదు కాబట్టి. ఇంకా తొందరగా పడుకోబెట్టిందే మేలయ్యింది. 8 పడుకోబెడితే ఉదయం లేచేసరికి 7 అయిందనమాట పిల్లలు. ఇంకా స్కూల్ ఉంది అంటే అసలు అంత టైం వరకు పడుకోరులేండి. 8 అసలు కాదు, చదువుకోవడం రాసుకోవడమే ఉంటుంది. స్కూల్ ఉన్నా లేకున్నా సరే నైట్ డిన్నర్ మాత్రం తొందరగా చేసి వాళ్ళకి తొందరగా పెట్టేస్తాను. తిని రాసుకుంటారు ఒక్కొక్కసారి. ఇంకా రాసుకునేసరికి లేట్ అవుతుంది అనేసి ఫుడ్డే తొందరగా పెట్టేస్తాను వీళ్ళకి. స్నాక్స్ అవేమీ లేనప్పుడు త్వరగా ఇలా చేసేస్తుంటాను. స్నాక్స్ ఏమైనా అంటే కొంచెం నిదానంగా రాసుకున్న తర్వాత తినేస్తారు. ఇంక ఈరోజు ఆటలు బాగా ఆడారు. ఇంకా అనేసి తొందరగా చేస్తున్నాను, త్వరగా పడుకోబెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ ఉదయం లేపితే లేవరు అని చెప్పేసి. వీళ్ళేమో స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లేట్గా లేస్తారు. స్కూల్ లేదనుకోండి ఎప్పుడెప్పుడు లేద్దామా అని ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా తొందర లేస్తాడు కదా, నీళ్ళకి వెళ్తాడనమాట, మినరల్ వాటర్కి. దానికి తీసుకెళ్తాడేమో, లేదంటే కూరగాయలకు ఒకవేళ చికెన్ అలాంటివి తెచ్చేది ఏమైనా ఉంటే వాళ్ళ డాడీ అంటే పోవచ్చు అనేసి ప్లాన్ అనమాట ఇలా ముందుగానే. చిన్నోడు పెద్దోడు బోర్డులండి, పాప మాత్రం వెంట పడుతుంటుంది వాళ్ళ డాడీ అంట, నేను వస్తా అని చెప్పేసి. ఇంకా తొందర లేస్తే వాళ్ళ డాడీ ఎలాగో పిలుచుకెళ్తాడు అనేసి వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటుంది అనమాట. స్కూల్ లేకుండా తొందరగా లేయడము, ఇంకా ఆటలు ఆడుతూ ఉంటారు. ఉదయం నుంచే మొదలు పెట్టేస్తారు. స్కూల్ ఉందంటే మాత్రము లేయండి అంటే కానీ ఆడికి లేస్తే అక్కడికి లేస్తారనమాట. లేచి కొద్దిసేపు చదువుకొని లేదంటే బ్యాగ్స్ అన్నీ సెట్ చేసుకొని వాటర్ బాటిల్ కడిగి నీళ్ళు పట్టేసుకొని స్నానాలు బ్రష్లు అనేసరికి 8 అవుతుంది. 8కి అంతా టిఫిన్ పెట్టేస్తాను. ఉదయం కూడా లేట్ చేయను. 8కంతా కూడా తినడం కూడా అయిపోతుంది. ఈ మధ్య చలికాలం వచ్చినప్పటి నుంచి కొంచెం లేటుగా లేస్తున్నాను. అసలు లేద్దామంటే మెలకువ కూడా రావట్లేదు అనమాట. లేదంటే ఇంతకుముందు 5, 5:30, 6 ఆ టైంకంతా లేచి తొందరగా పని పూజ అన్నీ అయిపోయిన తర్వాత
టిఫిన్ వంట చేయడము స్టార్ట్ చేసి టిఫిన్ తినబెడుతుంటే ఈ మధ్య పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాతనే ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను. బండలు తుడుచుకొని ఇంకా స్నానం చేసుకొని పూజ చేసుకునేసరికి 10-10:30 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో తింటున్నాను. ఉదయం కూడా నాకు టైం అసలు సరిపోవట్లేదు. ఇంకా తొందరగా లేసాను అనుకోండి ఇంకా తుమ్ములు వచ్చేస్తాయి. ముందే సైనస్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందిలే అనేసి కొంచెం నిదానంగానే చేసుకుంటున్నాను. కాదు కుదు లేయాలి ఏమైనా చెయ్యాలి అనుకుంటే మాత్రము తొందరగా ఖచ్చితంగా లేస్తానన్నమాట. అస్సలు లేట్ చేయను. ఆ టైంకి ఇంకప్పుడు మెలకువ వస్తుండే బాగా. ఇంకెందుకు వచ్చిందిలే నిదానంగానే చేసుకోవచ్చు అని చెప్పేసి నిదానంగా చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 7 కూడా కాలేదన్నమాట. 6:30 6:40కి అంతా ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. 7కి అంతా పిల్లలకైతే పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు స్నానాలు చేసేసి టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ఏదో మూవీ పడింది. మా అమ్మాయి మాత్రం ఏదో ఒక పిచ్చాటలు ఆడుతూనే ఉంటుంది. తను ఊరికే ఉండదు. తను టీవీ అలాంటిది ఎక్కువ చూడదు కానీ ఏవో ఒకటి కత్తెర తీసుకొని పేపర్లు తీసుకొని డ్రాయింగ్ చేసుకుంటూ వాటిని కట్ చేసుకుంటూ ఆటలు ఆడుతూనే ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఉగ్గాని చేయడం అయితే అయ్యిందనమాట. ఇదిగోండి ఇంకా అన్నీ వేసేసాను. తర్వాత వేసి ఇందులో కొంచెం కొబ్బరి పొడి పప్పుల పొడి ఉప్పు వేసి కలిపేస్తున్నాను. వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఉగ్గాని. ఉగ్గాని కాంబినేషన్ ఆల్ టైమ్ ఫేవరెట్. బజ్జీ అయితే బాగుంటుంది. ఇంకా మొన్ననే వడ చేశాను కదా, ఇంకెందుకులే అనేసి ఇంక బజ్జీ అయితే చేయలేదు. బజ్జీ చేయడం చాలా తక్కువ లేండి. వడ కానీ బజ్జీ కానీ పూరీ కానీ ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ నేను చేయడం చాలా తక్కువ. ఏదైనా చేసినా అంటే ఒక్క ఐటెం చేసినా సరే నెలకు ఒకసారి చేస్తాను. ఒకవేళ పూరీ చేసినా సరే బజ్జీ చేసినా సరే వడ చేసినా సరే. బజ్జీ అన్నా నెలకు ఒకసారన్నా చేస్తాను, పూరీ అన్నా చేస్తాను. కానీ వడలు మాత్రం ఎప్పుడో 2-3 నెలలకు 4-5 నెలలకు ఒకసారి అలా మాత్రమే చేస్తాను. మొన్న అలసంద బ్యాళ్ళు కాదు అలసందలు ఉంటే వాటిని బ్యాళ్ళలాగా పగలగొట్టేసాను అనమాట వడ చేద్దామనేసి. మామూలుగా ఆ వడ స్నాక్స్ లాగా చేద్దామంటే మా అమ్మాయి వినకుండా ఈ వడ చేయించుకుంది. అది ఒక్కటి ఒకరోజు ఎప్పుడైనా చేస్తాను, స్కూల్ లేని రోజు కానీ లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేలోపు కానీ చేస్తాను. ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.